హల్లెలూయా. మంచిది ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యెహోవా మనందరినీ ప్రేమించి ఇంతవరకు నడిపించాడు. కాబట్టి ఆయన నామమున మనందరం కూడా ప్రార్థన చేసి ఆయన నామములో మనం రక్షణ తీసుకొని ఆయన యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్న పిల్లము కనుక జాగ్రత్తగా జీవించాల్సిన సమయం ఇది. పరమతండ్రి మీకు స్తోత్రం. ఎంతటి ఈ యొక్క సమయమును ఎంత మాత్రం కూడా వినియోగించుకోనకుండా, ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపాలు చేసేటువంటి వారిని పరమతండ్రి క్షమించడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి విలువైనటువంటి సమయము ఆయన నామంలో రక్షణ తీసుకున్నటువంటి వారికి ఈ సమయాన్ని పరమతండ్రి అనుగ్రహించాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి ఆయన యొక్క సొత్తుగా ఉన్నటువంటి వారు, ఆయన రక్తముతో కొనబడినటువంటి పిల్లలుగా మీరున్నారు. కాబట్టి మనందరం కూడా ఆయన యొక్క రక్తము ద్వారా ఇశ్రాయేలుతో అంటుకట్టబడినటువంటి వారు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక మాట మాట్లాడుచున్నాడు చూడండి. ఇశ్రాయేలును ఆయన ఈ యొక్క పరిశుద్ధ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండం 4వ అధ్యాయము 22వ వచనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చదువుదాం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడలా ఇదిగో నేను నీ కుమారుని, ఇదిగో నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు మహాగణుడైనటువంటి యెహోవా ఫరోతో మోషే గారితో చెప్తున్న విషయం ఇది. మోషే గారిని ఎక్కడికి వెళ్ళి చెప్తున్నాడు అంటే ఫరో గారితో చెప్తున్నాడు. ఐగుప్తు దేశాన్ని వేలుచుకున్నటువంటి రాజు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఉన్నటువంటి రాజు. వీళ్ళారా ఆ ఫరో రాజుకు వివరిస్తున్న విషయం ఏంటంటే ఇశ్రాయేలుని జ్యేష్ఠ పుత్రునిగా పరమతండ్రి ఎంచుకున్నాడంట. పరమతండ్రి మీకు స్తోత్రం. మనము జ్యేష్ఠ పుత్రులమని ఇక్కడ రాయబడి ఉంది. ఇశ్రాయేలు సంతానం యాకోబు సంతానం ఎవరు? జ్యేష్ఠ పుత్రుడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే యాకోబుకు 12 గోత్రికుల వారు జన్మించడం అనేది జరిగింది. పరమతండ్రి మీకు స్తోత్రం. అది జన్మ అనేటువంటి వివరణ మనకు తెలియజేయబడుతున్న విషయాన్ని చూస్తే పిల్లారా, మొదటి వారిదే జ్యేష్ఠత్వం రావాలి. వాస్తవానికి కుమారులలో పెద్ద కుమారుడిదే జ్యేష్ఠత్వం రావాలి. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. 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 అయితే జ్యేష్ఠ కుమారులుగా పిలుచుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక విషయం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరం. ఎవరు జ్యేష్ఠుడు? రూబేను జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున. హల్లెలూయా. పరమతండ్రి మీకు స్తోత్రం. రూబేను జ్యేష్ఠత్వాన్ని ఎలా కోల్పోయాడు అని తన తండ్రిని యొక్క పరుపును తను అంటుపరిచినందున. వీళ్ళారా తను యాకోబుకు ఉన్నటువంటి 4 భార్యలలో ఒక భార్యని
ఆశించాడు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. జ్యేష్ఠుడిగా ఉండాల్సిన హక్కు నిలిపివేయబడింది. తండ్రి మీకు స్తోత్రం. తీసివేయబడి ఎవరి దగ్గరికి వెళ్ళింది ఆ జ్యేష్ఠత్వం అనేటువంటి హక్కు అని అంటే చూడండి, అతని జన్మ స్వాతంత్రము అతని జన్మ స్వాతంత్ర్యం ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడి ఎవరు చేయబడ్డారు అని అంటే యోసేపు కుమారుడు దాఖలుగా చేయబడ్డారు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇజ్రాయేలు యొక్క కుమారుని జ్యేష్ఠ పుత్రుని పరమ తండ్రి ఏం చేస్తున్నాడు? ఆయనను సేవించడానికి పిలుస్తూ ఉన్నాడు. ఏమండి, ఆయన్ని సేవించడానికి ఎక్కడి నుంచి రమ్మంటున్నాడు అంటే ఆ ఫరో యొక్క దేశం నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి ఆ ఇజ్రాయేలును మరి సేవించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆ ఫరో రాజుకు పంపమని సెలవిస్తున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఆజ్ఞయిస్తున్నాడు. ఇదిగో నువ్వు పంపకపోతే ఇది జరిగిద్ది. పరమ తండ్రి మీకు స్తోత్రం. అందుకని సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన ఏర్పాటు చేసుకున్నటువంటి పిల్లల పట్ల అజాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. వారు చేస్తున్న అందుకనే ఆయన అంటూ ఉంటాడు, పిల్లరా మీరు సేవించకపోయినా సేవించే వారిని ఏం చేయాలంట? సేవించని అంటే సర్వోన్నతిని సేవించకపోయినా కూడా మీరంట సేవించే వారిని ఎంత మాత్రం అడ్డు చెప్పకూడదు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన జ్యేష్ఠ పుత్రులు అని ఆయన సేవించడానికి పరమ తండ్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జ్యేష్ఠ పుత్రులు అంటే ఆ 12 గోత్రికుల వారిలో యోసేపు కుమారులకు జ్యేష్ఠత్వం అనేది రాయబడి ఉంది. పరమ తండ్రి మీకు స్తోత్రం. నిజంగా మరి మంచివాడైతే రూబేన్, కానీ రూబేన్ ఎంత మాత్రం కూడా జ్యేష్ఠత్వాన్ని పొందుకోలేదని, ఇక్కడ జ్యేష్ఠుడిగా ఉండలేదని ఇక్కడ మనకు తేటగా తెలియజేయబడుతుంది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా చూడండి, అక్కడ జ్యేష్ఠ పుత్రుని పరమ తండ్రి విడిపించాడు. ఎక్కడి నుంచి విడిపించాడంటే ఐగుప్తు దేశంలో నుంచి ఆయనను సేవించడానికి ఈ జ్యేష్ఠ పుత్రుని విడిపించాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జ్యేష్ఠ పుత్రులు అంటే ఎఫ్రాయిము వారు. ఎవరండి? ఎఫ్రాయిము సంతతి వారు. యూదా సంతతి ఎఫ్రాయిము సంతతి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యూదా వారు ఇశ్రాయేల్ వారు. అంటే యూదా వారు ఇశ్రాయేల్ వారు ఇప్పుడు ఒకటిగా అయిపోవాలి. యూదా వారేమో యాషువాను మరి మెస్సీగా అంగీకరించట్లేదు. ఇజ్రాయేల్ వారు అంటే ఎఫ్రాయిము వారేమో ఇశ్రాయేలును అంటే యెహోషువను మెస్సీగా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు వారిద్దరి మధ్యలో పిల్లరా సమాధానం అనేది లేదు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది ఏంటంటే చూడండి, పరమ తండ్రి మీకు స్తోత్రం. యాకోబు పత్రికలో చక్కటి మాట 1వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ఎలోహిం యొక్కయు ఎలోహిమే యాషువ మెస్సియా యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఏంటంటే ప్రియులారా, అన్య దేశములలో చెదిరి ఉన్న ఎంతమంది? 12 గోత్రముల వారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో యూదా వారు, ఇశ్రాయేల్ వారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12 గోత్రముల వారు ఇక్కడ చెదిరిపోయారు. ఎక్కడంటే అన్య దేశాల్లో చెదిరిపోయినారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఇశ్రాయేల్ ఆయనకు జ్యేష్ఠపుత్రుడు కనుక ఆయన వారిని ఏం చేయడంటే చూడండి, హోషేయ గ్రంథంలో ఒక మాట రాయబడింది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, ఈ అన్య దేశాల్లో చెదిరిపోయినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఆయనకు జ్యేష్ఠత్వముగా ఉన్నటువంటి వారు, ఆయనకు జ్యేష్ఠులుగా ఉన్నవారు, ఆయనకు ఇష్టలుగా ఉన్న వారిని ఆయన ఏం చేయడంటే విడిచిపెట్టడు.
పరమ తండ్రి మీకు స్తోత్రం. సమకూర్చబోయేటువంటి రోజు అంటే రాజ్యము ఒకటిగా అయ్యేటువంటి రోజు రాబోతుంది త్వరగా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హోషేయ గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి. ఆ 11వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును అంటున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలును ఆయన విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైనటువంటి సేవకుడు అండి ఇశ్రాయేలు. చెప్తూ ఉంటాడు ఒక మాట, ఆయన ఎందుకు ఈ విధంగా పరమ తండ్రి వారిని పిలుచుకొని వారిని స్వాస్థ్యంగా ఎంచుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంకా ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యమైన గోత్రమని కూడా రాయబడింది. ఆయనకు స్వాస్థ్యముగా ఉన్నటువంటి గోత్రమని బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో ఒక మాట మరి 10వ అధ్యాయము 16వ వచనం రాయబడింది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన జ్యేష్ఠముగా ఉన్నటువంటి వారిని ఆయన చూడండి, ఆనాడు బాహుబలము చేత సూచిక క్రియల చేత వారిని అనేకమైనటువంటి అద్భుతాల చేత వారిని విడిపించాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారిని పంపించి ఇశ్రాయేల్ ప్రజలను ఆనాడు ఐగుప్తు దేశం నుంచి బయటకు రప్పించి ఆయన వారిని విడిపించి, ప్రియులారా, జ్యేష్ఠపుత్రుని ఒకవేళ విడిపించకపోతే ఏం చేస్తున్నాడు? ఫరో రాజు యొక్క జ్యేష్ఠపుత్రుని ఏం చేస్తున్నాడు? సంహారం చేస్తారని చెప్పాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ జరిగేంత వరకు కూడా, అంటే ఆ ఫరో రాజు యొక్క జ్యేష్ఠత్వము కోల్పోయేంత వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలను తను పంపించడం జరగలేదు. ఎప్పుడైతే ఆ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడో ఫరో, వెంటనే వాము ఇక వీళ్ళు మన మధ్యలో ఉండడానికి ఏం లేదు, ఇంకా ఏం కోల్పోతాం అని చెప్పేసి అప్పుడు ఫరో తన యొక్క మరి దాసులైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆయనను సేవించడానికి పంపించాడంట. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చెప్తూ ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎఫ్రాయిమును నేను ఎట్లు విడిచిపెట్టదును అంటున్నాడు. అంటే అన్య దేశాల్లో చెదిరిపోయినటువంటి ఎఫ్రాయిముని ఇప్పుడు ఆయన ఏకం చేయబోతున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఇశ్రాయేల్ 12 గోత్రముల వారిని, అన్ని దేశాల్లో చెదిరిపోయినటువంటి వారిని ఇప్పుడు ఆయన ఏకం చేయబోతున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ ఏకం చేసేటువంటి వేళలో పిల్లరా అనేక మంది నాడు మరి ఇశ్రాయేల్ మరి దేశానికి, ఇశ్రాయేల్ యొక్క రాజ్యానికి, ఇశ్రాయేల్ యొక్క ప్రాంతానికి తరలిపోవచ్చున్నారు అని కూడా మనం లేఖ భాగంలో చూసుకోవచ్చు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో చక్కటి మాట రాయబడింది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 66వ అధ్యాయము యెషయా గ్రంథం 66వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యాఫా మందిరములోనికి తెచ్చినట్లుగా ఎలా వస్తారనంటే, చూడండి పిల్లరా, యాఫా మందిరములోనికి తెచ్చినట్లుగా అంటే ఆ మందిరములోనికి మరి చివరిగా అన్య దేశాల్లో చెదిరిపోయినటువంటి వారు ఇశ్రాయేల్ యొక్క ప్రాంతానికి మరి రాబోతున్నారు. ఇశ్రాయేలు ఎలా వస్తారు అని అంటే, గుర్రముల మీద, రథముల మీద, డోలల మీద, కంచెల గాడిదల మీద, ఒంటల మీద ఎక్కించి సర్వ జనులలో నుండి,
పరమ తండ్రి మీకు స్తోత్రం. సర్వలోకములో నుండి అంటే అన్ని దేశాలలో చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలునంట, సర్వ జనములో చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలును ఆయన ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. సర్వ జనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతము యెరూషలేమునకు, ఆయనకు ప్రతిష్ఠిత పర్వతము యెరూషలేమంట. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. స్వదేశీయులనంటే ఆ సర్వ జనుల్లో ఉన్నటువంటి వారిని, అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలును, అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆ జ్యేష్ఠపుత్రులను, జ్యేష్ఠపుత్రుడు అంటే ఇశ్రాయేల్, జ్యేష్ఠపుత్రుడు అంటే ఏంటండి? ఎవరండి? ఇశ్రాయేల్. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేల్ ఆయనకు జ్యేష్ఠ పుత్రుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ఆ జ్యేష్ఠ పుత్రుడు ఎవరనంటే యోసేపు సంతానమైనటువంటి వారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. అందరూ ఇశ్రాయేలు ఆయనకు జ్యేష్ఠ పుత్రుడుగా అనబడరు. అందుకని రోమా రాష్ట్ర పత్రికలు అంటున్నాడు, ఇశ్రాయేలు అందరూ కూడా ఇశ్రాయేలుగా పిలువబడరట, అబ్రహాం సంతానంగా పిలువబడరని కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు రోమా, అంటే అపోస్తలుడైన సౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వస్తారు అని అంటే సర్వజనుల్లో నుంచి ఆయన జ్యేష్ఠత్వముగా ఉన్నటువంటి వారే, ఆయన జ్యేష్ఠ పుత్రులే ఆ రాజ్యానికి రాబోతున్నారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఎలా వస్తారంట చూడండి. సర్వజనుల్లో నుండి నాకు ప్రతిష్ఠితమగు పర్వతమగు యెరూషలేముకు, మీ స్వదేశీయులను యాఫాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చేదరని యాఫా సెలవిచ్చుచున్నాడు. మరియు యాజకులుగాను లేవీలుగాను ఉండటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని యాఫా సెలవిచ్చుచున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఏం చేస్తాడంటే పిల్లరా, వారిలో కొందరిని ఏం చేస్తాడంట? ఎక్కడ ఉన్నటువంటి వారంటే జ్యేష్ఠ పుత్రులుగా ఉన్నవారు. ఆ జ్యేష్ఠ పుత్రులు ఎవరని చెప్పుకున్నాం? యోసేపు సంతానం అని చెప్పుకున్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. యోసేపు సంతానం ఎవరేనంటే పిల్లరా, యోసేపు సంతానములు అంటే యాకోబు అనుసరించినటువంటి సృష్టికర్తను మొక్కే వారే యోసేపు సంతానం. ఎందుకంటే యోసేపు యాకోబు ఎవరినైతే పూజించాడో యోసేపు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. అందుకని యోసేపు ఫలించేడి కొమ్మ అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఫలించేడి కొమ్మ అంటే ఇశ్రాయేలు ఎవరినైతే ప్రేమించాడో, ఇశ్రాయేలు ఎవరినైతే సేవించాడో, ఇశ్రాయేలు ఎవరినైతే అంటే యాకోబు ఎవరినైతే ప్రేమించి ఎవరినైతే సేవించాడో వీళ్ళరా ఈ యొక్క యోసేపు కూడా ఆయననే సేవించాడు. కాబట్టి యోసేపు ఈ ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు గోత్రంలో జ్యేష్ఠుడిగా లెక్కించబడడం అనేది జరిగింది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్యేష్ఠపుత్రుడిని పరమ తండ్రి ఏర్పాటు చేసుకొని జ్యేష్ఠపుత్రుడికి ఆయన స్వాస్థ్యంగా మరి ఆయన ఇష్టంగా ఏర్పాటు చేసుకొని వారిని ఐగుప్తు దేశం అంటే అన్ని దేశంలో నుండి ఆయన వారిని బయటకు రప్పించాడు. ఐగుప్తు దేశం నుంచి ఏం చేశాడు? తన యొక్క బాహుబలం చేత, తనకు ఉన్నటువంటి ఆ యొక్క మహాశక్తి చేత వారిని బయటకు రప్పించాడండి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు అన్ని దేశాల్లో చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలును కూడా ఆయన ఒకటిగా చేయబోచున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారు ఆ విధంగా చేయబడినటువంటి వారిని వీళ్ళారా వారందరూ కూడా ఏమయ్యారంటే ఇశ్రాయేలు చేయబడినటువంటి వారు ఆ యొక్క జ్యేష్ఠ పుత్రులుగా ఉన్నటువంటి వారందరూ కూడా విడిపించబడినటువంటి వారందరూ కూడా పరమ తండ్రిని కొన్ని దినములు మర్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సూచక్రియలు జరిగించినప్పటికీ సూచనలు ఎన్నో వారి ఎదుట అద్భుతాలు ఎన్నో జరిగినప్పటికీ వారి పరమ తండ్రిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని ఇర్మియా గ్రంథం 19:3 చాలా చక్కటి మాట రాయబడింది చూడండి. అక్కడ వారు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 19:3 నీవిట్లను యెరూషలేము నివాసులారా యాకోబు మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు ఎలోహిమగు యాకోబు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారం వినివారందరికి చెవులు గింగురు అన్నంత కీడును నేను ఈ స్థలము మీదికి రప్పింపబోచున్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు ఎలోహిమగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించండి. దాని సమాచారము వినువారందరికీ ఏమంటాయట? చెవులు గింగురుమనంత కీడును నేను ఈ స్థలము మీదికి రప్పింపవచ్చున్నాను. ఎలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైన రాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విధంగా ఏం చేశారండి? ఆయన యొక్క కుమారుడైనటువంటి, అంటే ఆయన స్వాస్థ్యంగా ఉన్నటువంటి వారు, ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యంగా ఉన్నవారు, ఇశ్రాయేలును మరి ఆయన ఏర్పాటు చేసుకున్న జ్యేష్ఠత్వాన్ని ఆయన విడిపించినప్పటికీ ఆయన వారిని సేవించడానికి ప్రియులారా అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించినప్పటికీ పరమ తండ్రి వారు ఇక్కడ విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. వారిని ఆయన విసర్జించినట్లంటే ఆయనను వారు విసర్జించినట్లుగా చూస్తున్నాం. ఆయన మాత్రము ఎన్నడూ విడిచిపోనంటున్నాడు. చూడండి, పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. మనుషులు చూడండి పిల్లలు, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ జ్యేష్ఠత్వంగా ఏర్పాటు చేయబడిన వారు ఆయనను విడిచిపెట్టారు. ఆయన ఏం చేశారు? విడిచిపెట్టారు. కానీ ఆయన మాత్రము విడువనంటున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఇశ్రాయేలుట అరచేతిలో ఆయన చెక్కున్నాడంట. ఎక్కడండి? అరచేతిలో చెక్కుంటే తల్లియు తండ్రియు మనుషును గాని ఆయన నిన్ను మరువడు. ఎందుకంటే అంత ప్రేమ, అంత ఇష్టం నువ్వు అంటే ఆయన. పరమతల్లి మీకు స్తోత్రం. వీళ్ళరా, మనం చూస్తూ ఉంటాం అనేక అద్భుతాలు మనలో కూడా పరమతల్లి జరిగిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించాడు, మనలో కూడా పరమతల్లి జరిగిస్తూ ఉంటాడు. కానీ మనం ఆయనను మర్చిపోతూ ఉంటాం. అనేక సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాం. ఆయన నిన్ను మరువడు, ఆయన నిన్ను పరమతల్లి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎఫ్రాయిము ఆయనకు ఇష్టం కనుక, అంటే ఇశ్రాయేలు ఆయనకు ఇష్టం కనుక, ఇశ్రాయేలు ఆయనకు చేసిన పుత్రుడు కాబట్టి ఆయన అతన్ని మర్చిపోలేదు, అతన్ని ఆయన విడిచిపోలేదు. నేను ఎట్లు నిన్ను మరుతును అని హోషేయ ద్వారా, అంటే ఆ ప్రవక్త అయినటువంటి హోషేయ మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము నేను నిన్ను ఎట్లు విడిచిపెట్టేదను, నేను ఎట్లు నిన్ను మర్చిపోతాను. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఒక మాట సెలవిస్తున్నాడు తండ్రి. ఏమనంటే 8:3 చూడండి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడో అధ్యాయంలో ఒక మాట, చక్కటి మాట రాయబడిందంట. ఏంటంటే 14వ వచనం చదువుతాం ఒకసారి. 11వ వచనం నుంచి చదువు. విశ్వాసఘాతకురాలకు యూదా కంటే ద్రోహిణి అగు ఇశ్రాయేలు తాను నిర్దోషి అని రుజువుపరుచుకొని ఉన్నది. ఎక్కడ? 3వ అధ్యాయం చదువు. కాగా విశ్వాసఘాతకురాలకు యూదా కంటే ద్రోహిణి అగు ఇశ్రాయేలు తన నిర్దోషి అని రుజువుపరుచుకొని ఉన్నది. ఇశ్రాయేలు నిర్దోషి అని రుజువుపరుచుకొని ఉన్నది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిణి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. ఇశ్రాయేల్ ద్రోహిగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ఆయన, అంటే ఆయనను విడిచిపెట్టిన వారిని,
ఆయన మాత్రం మర్చిపోలేదు, ఆయన మాత్రం విడిచిపోలేదు. నిన్ను జ్యేష్ఠ పుత్రుడిగా నిన్ను ఎంచుకున్నాడు కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లారా ఇక్కడ ఆయన నిన్ను తిరిగి రమ్మంటున్నాడు. పర్వతాన్ని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇజ్రాయిల్ అంటే ఈ తల్లిదండ్రుల విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి తల్లిదండ్రులకు పిల్లరా కొంతమందికి తల్లికి ఏమో చిన్న కుమారుడి మీద, తండ్రికి ఏమో పెద్ద కుమారుడి మీద ఎక్కువ ప్రేమ ఉంటాం. పర్వతాన్ని మీకు స్తోత్రం. అలాగే ఎందుకంటే మొట్టమొదటిగా అనుగ్రహించబడిన వాడని, మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారుడని, అదేవిధంగా జ్యేష్ఠుడిగా ఉన్నవాడు అని తండ్రికి ఎక్కువగా ప్రేమ ఉంటుంది. అందుకని ఆయన జ్యేష్ఠ పుత్రుని అంతగా ప్రేమించారు. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పిలుస్తూ ఉన్నాడు. జ్యేష్ఠ పుత్రుడు తప్పిపోయినప్పటికీ జ్యేష్ఠత్వమును ఆయన మరి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని ఇవ్వడానికి వీళ్ళారా పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ తిరిగి రమ్మని చెప్తూ ఉన్నాడు. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించి ఆయన వారిని విడిపించినప్పుడు కొన్ని దినములు వారు సేవించి ఆయనను మర్చిపోయినటువంటి రోజులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ స్థలాన్ని అంటే అన్ని దేశాల్లో మరి వారు ఎరగనటువంటి, వారి పితరులు ఎరగనటువంటి అన్ని దేవతలను వారు మ్రొక్కుచూ ఉన్నారు కాబట్టి వారిని మళ్ళీ తిరిగి రమ్మంటుంది. ద్రోహియకు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. మీ మీద నాకు కోపం పడనీయను, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. పర్వతాన్ని మీకు స్తోత్రం. చూడండి పిల్లరా, ఆయన జ్యేష్ఠ పుత్రుని ఎంతగా ప్రేమించాడో. ఏమండి, ఆనాడు ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించింది మొదలుకొని ఫరో ఎదుట అనేక అద్భుతాలు జరిగించి వారిని విడిపించిన ఆ యొక్క జ్యేష్ఠ పుత్రుని పరమ తండ్రి ఇక్కడ అంటున్నాడు, నేను మీ మీద కోపపడను, ఎల్లప్పుడూ కోపపడను అంటున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క కోపం అనేది ఎంతవరకు ఉంటుంది? మనిషి అంటే ఇజ్రాయెల్ మీద, అంటే తన పిల్లల మీద ఆయన కోపం ఎంతవరకు ఉంటుందంట? ఎంతవరకు ఉంటుందండి? నిమిషం మాత్రమే. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కోపం ఎంతవరకు ఉంటది? నిమిషం మాత్రమే ఉంటది. ఆయన దయ, ఆయన కృప, ఆయన దయ ఎంతవరకు ఉంటది? శాశ్వత కాలం ఉంటది. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలును ఆయన అంతగా ఆయన ప్రేమించాడు, ఆయన దయ చూపించాడు. అంటున్నాడు ఇక్కడ, నేను కృపగల వాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఇశ్రాయేల్, నువ్వు పాపం చేసినప్పటికీ, నువ్వు అదేవిధంగా అంటే ద్రోహమైనప్పటికీ నేను తిరిగి రమ్మంటున్నాడు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగి రాకపోతే నువ్వు ద్రోహిగానే ఉంటావు. నేను ఆయన పిలుస్తున్నాడు భ్రష్టులైనటువంటి వారిని. ఎక్కడ? ఇజ్రాయెల్ జ్యేష్ఠత్వంగా ఉన్నవాడు, జ్యేష్ఠులుగా ఉన్నటువంటి నీవు భ్రష్టత్వానికి గురైనప్పటికీ, ద్రోహి అయినప్పటికీ ఆయన నన్ను తిరిగి రమ్మంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు, నీ మీద నేను కోపపడను, నీ మీద నాకు కోపం లేదు, నువ్వు రా. పర్వతాన్ని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పితరులు ఎరగినటువంటి వారిని నువ్వు పూజిస్తూ ఉన్నావు, ఇప్పటికీ పూజిస్తూ ఉన్నారు. ఏమిటి? మనకు మన యొక్క పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు తెలియనటువంటి దేవతలను అనేక మంది నాడు మొక్కుచున్నారు. లేదా ఎఫ్రాయిం గోత్రాన్ని, అంటే ఈ యొక్క ఎఫ్రాయిం ఇశ్రాయేలు ప్రజలు పరమతండ్రికి స్తోత్రం. ఎందుకంటే సమస్త జనులు కూడా యాకోబు వంశముల నుంచి, యాకోబు గర్భవాసన పుట్టే ఉన్నారని మనం నమ్మాలి. పరమతండ్రికి స్తోత్రం. అందరికి మూల పురుషుడు అబ్రహాం అని, అంటే సమస్త జనులు ఆయన నామమందు అబ్రహాము యొక్క సంతానంగా, ఆయన పరమతండ్రి వారి అబ్రహాము సంతానంగా ఇచ్చాడని మనం సంపూర్ణంగా నమ్మాలి. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా,
ఈనాడు ఉన్నటువంటి తెగలు, ఈనాడు ఉన్నటువంటి మతాల వారు, ఈనాడు ఉన్నటువంటి కులాల వారు, అనేక మంది, అనేక ప్రాంతాల వారు, అనేక దేశాల వారు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజానికంగా ఉన్న వారు అందరూ కూడా ఇశ్రాయేలు జాతి వారిని నమ్మాలి. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు, అందుకని మీరు మీ పితరులు ఎరగనటువంటి వారిని పూజిస్తూ ఉన్నారు కాబట్టి తిరిగి రండి, మీ మీద నాకు కోపము లేదంటున్నాడు తండ్రి. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. ఇప్పటికైనా ఆలోచన చేయండి పిల్లలారా, ఆయన మీద తిరుగుబాటు చేసేటువంటి వారులారా, ఆయనను కాకుండా వేరొకరిని సేవించే వారులారా, ఆయన సేవించడానికి జ్యేష్ఠపుత్రుడిగా నిన్ను పిలుచుకున్నాడు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. ఆయన బాహుబలమును మరి ఉపయోగించటే ఆయన యొక్క శక్తిని కనపరిచి, ఆయన మహిమను కనపరిచి నిన్ను సేవించడానికి విడిపించాడు ఈ లోకము. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. ఐగుప్తు అనేటువంటి ఈ లోకము నుండి నిన్ను విడిపించాడు. మరలా నువ్వు వెనక తిరిగి ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. ఒకవేళ అలాగే ఉన్నవా, తిరిగి రమ్మంటున్నాడు. ద్రోహిగా ఉన్నటువంటి ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు, మీ మీద నేను కోపపడను, నేను కృపగలవాడను గనుక కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. నీ ఎలోహిమైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలుసుకొనుటకు, ప్రతి పచ్చని చెట్టు కింద అన్నితో కలుసుకున్నట్టుకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొను. నీవు అటు ఇటు అంటే చూడండి, అనేక సార్లు అండి అటు ఇటు వెళ్తూ ఉంటాం, సందర్భాలు ఉంటాయా లేవండి? ప్రభుత్వాన్ని స్తోత్రం. ఇశ్రాయేలుగా ఉన్నటువంటి నీవు అన్ని వారితో, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారితో నువ్వు సరదా కోసమో సంతోషం కోసమో ఆయనను విడిచిపెట్టి వారితో కలిసిపోతూ ఉంటాం అనేక సార్లు. ప్రభుత్వాన్ని స్తోత్రం. హల్లెలూయా. అనేక సార్లు కలిసిపోవడం వల్ల, అనేక సార్లు అటు ఇటు పోవడం వల్ల నీ మీద దోషం ఉంది. ఈ లోకమైనటువంటి ఆ కుయుక్తిలో నువ్వు కూరుకొని పోవడం వల్ల నీ మీద ఒక దోషము ఉన్నది. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. ఆయనను విడిచిపెట్టడం వల్ల నీకు దోషము మరి ఉన్నదని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. నేను ఏ పాపం చేయట్లేదండి అన్నటువంటి ప్రజలందరికీ వర్తిస్తుంది ఈ మాట. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. నేను ఎటువంటి అన్యాయం జరిగించట్లేదు అనేటువంటి వారందరికీ వర్తిస్తుంది. ఆయన అంటున్న విషయం ఏంటంటే, అటు ఇటు పోయినటువంటి దోషం ఏంటి అంటే, పచ్చని చెట్టు కింద అన్యులతో కలుసుకొనుటకు ప్రతి మరి ఆయన మాటను అంగీకరించక, ప్రభుత్వాన్ని స్తోత్రం, ఆయన మాటను అంగీకరించక, అంటే విని కూడా అంగీకరించిన వారు ఉన్నారు. ఆయన మాటను విని కూడా అంగీకరించిన వారు ఉన్నారు. వారందరితో ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, వీళ్ళారా అటు ఇటు పోయినటువంటి, అంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు అని సెలవిచ్చిన పరమ తండ్రి, నువ్వు ఏం చేసినావు అంటే ఆ మాటను అతిక్రమించిన కనుక ఇశ్రాయేలు తిరిగిరా, మళ్ళీ నీవు నడిచేటువంటి మార్గంలో నిలబడి ఉండు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడు. ఇదే యెహోవా వాక్కు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. భ్రష్టులకు పిల్లలంటే చూడండి పిల్లరా, ఈనాడు మరి భ్రష్టత్వానికి గురైనటువంటి వారు తిరిగి రమ్మంటున్నాడు పరమ తండ్రి. జ్యేష్ఠులైనటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నియమించుకున్నటువంటి జ్యేష్ఠత్వంగా ఇవ్వబడినటువంటి మరి ఇశ్రాయేలు ప్రజలను, ఎఫ్రాయిం అంటే యోసేపు గోత్రిక వారిని, యోసేపు సంతతి వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు తిరిగి రమ్మని. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు సేవించినటువంటి ఎలోహిమే మనము సేవించగలిగితే, ఇశ్రాయేలు ప్రేమించినటువంటి ఎలోహిముని మనము ప్రేమించగలిగితే, మరి ఆ యొక్క మనము ఆయన కృపకు పాత్రులమై ఉంటాం, లేదా ఆయన యొక్క ఉగ్రత మన మీదకు
ఖచ్చితంగా రాబడుతుంది. కాబట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన కృపకు మనం పాత్రమై ఉండాలంటే ఆయనను మనము ఏం చేయాలండి? సేవించాలి. ఇశ్రాయేలు ఆయనకు జ్యేష్ఠ పుత్రుడు కనుక ఆయనను మనము సేవించాలి. పరమతండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. అన్య దేశాల్లో చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఈనాడు మరి వారి పితరులు ఎరగినటువంటి అన్యులతో కలిసిపోతూ ఉన్నారు. అదేవిధంగా వారు ఎరగినటువంటి ఆ దేవతా మరి బొమ్మలకును మ్రొక్కుచూ ఉన్నారు. కాబట్టి మనం దాన్ని సెలవిస్తున్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క స్థలానికి ఆయన మరి ఏం చేయబోతున్నాడట? ఆ స్థలానికి ఆయన ఉగ్రతను రప్పించబోతున్నాడు అన్న విషయాన్ని మనం మరి చూస్తూ ఉన్నాం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీడు ఈ స్థలం మీదకి నేను రప్పించబోతున్నానని చెప్తున్నాడు. నన్ను విసర్జించిన ఈ స్థలము అపచారం చేసి ఉన్నారు. మరి ఎవరైనను వారైనను వారి తండ్రులైనను యూదారాజులైనను ఎరగని అన్య దేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధులను రక్తం చేత ఈ స్థలమును నింపెరి అని ఆయన మాట్లాడుతున్నాడు. పరమతండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుడు జ్యేష్ఠ పుత్రుడిగా నిన్ను నియమించుకున్నాడు. మరి ఇంకా ఎలా ఏర్పాటు చేసుకున్నాడని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 40 మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా గ్రంథంలో చక్కటి మాట రాయబడింది. విన్నారా? నాలుగు వచ్చాయి, ఒకటో వచ్చింది. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడవు యాకోబా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడవు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పరమతండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనంలో వెళ్దాం. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. పరమతండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరమతండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను తిరిగి రమ్మంటున్నాడు. ఏమండి, నేనేం చేస్తున్నాడు? ఆయన నిన్ను తిరిగి మళ్ళీ పిలుచుకుంటూ ఉన్నాడు. నిన్ను ఆయన మర్చిపోలేదని చెప్తున్నాడు. ఎఫ్రాయిము నేను నిన్ను మర్చిపోను, ఇశ్రాయేలు నేనెట్లు నిన్ను విసర్జింతును అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ మీద ఉన్నటువంటి దోషం ఏంటి అని అంటే, నీవు సరదా కోసము, సంతోషం కోసము, నీ యొక్క హృదయం యొక్క సంతుష్టి కోసము ఈ లోకంలో నువ్వు కలిసిపోతే తిరిగిరా.
ఈ లోకమనే ఐగుప్తులను మరలా ఉంటే ఆయనను సేవించడానికి నువ్వు రావాలి. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకము యొక్క స్నేహము ఆయనకు వైరం అని రాయబడింది. ఈ లోకం యొక్క స్నేహం ఏంటంటే ఎలోహిం దృష్టికి వైరము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయనకు వైరముగా అంటే ఆయనకు అయిష్టమైనటువంటి క్రియలు నువ్వు జరిగించకుండా నువ్వు తిరిగి రమ్మంటున్నాడు. పరమతండ్రి స్తోత్రం. పరిశుద్ధులకు పిల్లలారా తిరిగి ఒకవేళ మరి ఈ లోకంలో భ్రష్టత్వం కలిగి ఉంటే, అంటే ఈ లోకం అనేటువంటి దానిని నువ్వు ఆశించి ఉంటే, మరి నీ పితరులు ఎరగినటువంటి మరి దేవతా స్తంభాలకు నువ్వు నొక్కుతూ ఉన్నట్లయితే నువ్వు తిరిగిరా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కొలిసినటువంటి ఆ సర్వ సృష్టికర్తను నువ్వు సేవించమని అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయనకు జ్యేష్ఠపుత్రుడు కాబట్టి నిన్నైనా మర్చిపోలేదు. నీ మీద ఆయనకు కోపము లేదు అని చక్కగా మాట్లాడాడు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కోపము ప్రియులారా నిమిషం మాత్రమే కానీ శాశ్వత కాలము ఏముంటుంది? ఆయన యొక్క దయ. పరమతండ్రికి స్తోత్రం. ఆయన కనికరము ఉన్నది, కృపగలవాడు అని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నిన్ను మర్చిపోడు, నిన్నెన్నడు విడిచి వెళ్ళడు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నారు. తండ్రి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నారు. నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యాశురా తల్లిగా ప్రేమించును, తల్లిగా ప్రేమించును, తల్లిగా హల్లెలూయా. అవునైనా తండ్రిలా తల్లిలా నేనైనా, ఎందుకంటే తండ్రి అయిన మనుషునేమో తల్లి అయిన మనుషునేమో కానీ ఆయన నిన్ను ఇటుబడు ఎడబాయని చెప్తున్నటువంటి యాహోవా యొద్దకు నీవు అటు ఇటు ఈ యొక్క అన్య దేశాల్లో చెదిరిపోయినట్టు అదే విధంగా అన్యులకు అన్యులతో కలిసి నువ్వు భుజిస్తూ ఉన్నావా? అన్యులతో కలిసి స్నేహిస్తూ ఉన్నావా? అన్యులతో కలిసి నివసిస్తూ ఉన్నావా? మరలా నీవు తిరిగి రమ్మని చెబుతున్నాడు. జ్యేష్ఠ కుమారుడా, నీవు నన్ను సేవించడానికి తిరిగి రమ్మని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆయన జ్యేష్ఠ పుత్రుడిగా ఎంచుకున్నాడు. కాబట్టి ఆయన జ్యేష్ఠపుత్రుడిగా ఎంచుకున్నటువంటి నీవు ఆయనను సేవించుట కొరకని మర్చిపోవద్దు, ఆయనను స్తుతించుట కొరకని మర్చిపోవద్దు, ఆయనను ప్రేమించుట కొరకని నీవెన్నడూ
ఆయనను మర్చిపోతున్న విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన విడబడు ఎడబాయని ఎలా సెలవిస్తున్నటువంటి యాహోవా, నేను అరచేతుల్లో చిక్కున్నటువంటి ఆ ఎలోహిం నేను ప్రేమించున్నాడు కనుక నీవు ఆయన ఎంత మాత్రము ఆయన యొక్క మార్గంలో నుంచి తొలగిపోకుండా, అటు ఇటు వెళ్ళకుండా, ఒకవేళ వెళ్ళినా ఆ యొక్క దోషమును నీ మీద మోపుచుకున్నటువంటి ఆ దోషాన్ని ఒప్పుకోమంటున్నాడు తండ్రి. ఒప్పుకొని ఈ దినం నుండి అయ్యా నీ సన్నిధిలో నుండి నేను తొలగిపోయినా, నీ సన్నిధిని నేను మరి తనైనా దూరముగా ఉంచాను తండ్రి. మరి నా తండ్రి నాయన ఇదిగో నన్ను మీరు మన్నించి అటు ఇటు వెళ్ళినటువంటి ఆ దోషమును ఆయనతో కలిసి నేను జీవించినటువంటి ఆ యొక్క జీవితాన్ని దయచేసి మన్నించి నీ కుమారుడుగా, నీ కుమార్తెగా నన్ను స్వీకరించి, నీ జ్యేష్ఠపుత్రుడుగా నన్ను స్వీకరించి నీ కృపా బాహుల్యము మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడ, అనేక మందిని మీరు నా తండ్రి ఈనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తండ్రిని కొలవలేకున్నారు తండ్రి. అయ్యా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కొలిసినటువంటి ఆ సర్వ సృష్టికర్తను ఈనాడు ఎరగలేకున్నారు తండ్రి. ఆయన దయచేసి వారిని కూడా మరి తండ్రి ఆయన వారు ఎరుగునట్లుగా, అయ్యా వారు పూజించినట్లుగా, వారు సేవించినట్లుగా తండ్రి మీ కృప అనుగ్రహించి నడిపించి మీరు ఆశీర్వదించండి. అనేక మందిని మీరు ఏర్పాటు చేసుకోండి. అన్ని దేశాల్లో చెదిరిపోయినటువంటి నీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏక రాజ్యముగా మీరు సమకూర్చండి తండ్రి. జ్యేష్ఠత్వముగా ఉన్నటువంటి నీ పిల్లలను, యాకోబు సంతానమును, యోసేపు పిల్లలను తండ్రి అయా మరి నా తండ్రి జ్యేష్ఠులుగా మీరు ఏర్పాటు చేసుకున్నారు కనుక జ్యేష్ఠులైన వారు నిన్ను సేవించాలని మరి నా తండ్రి మేమందరం గుర్తెరిగి మీ కుమార్తెగా, మీ కుమారుడుగా నా తండ్రి నిన్ను సేవించి నిన్ను మహిమపరిచేటువంటి వారముగా మేమన్నటికి మీ కృపను గురించి నడిపించి ఆస్వాదించి అనేక మందికి ఈ భాగ్యమును, ఈ ధన్యతను మీరు దయచేయమని నజరేయుడు పరిశుద్ధుడైన యెహోవా మెస్సీ నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ శబాష్.